నమస్తే, వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ లైఫ్ బై లలిత. ఈరోజు మీకు మంచి వంటకం చేస్తాను, చూపిస్తాను. శనగపప్పు పాటోడి చేయడానికి ముందుగా శనగపప్పు మీ ఇంట్లో కానీ 4 మెంబర్స్ ఉంటే ఒక 1.5 గ్లాస్ అంటే ½ కిలో కన్నా కొంచెం ఎక్కువగా శనగపప్పు తీసి దాన్ని శుభ్రంగా 2 సార్లు నీళ్ళతో కడిగేసి మంచి నీళ్లు పోసి ఒక 5 అవర్స్ నానబెట్టాలి. మనం పొద్దున 11 o'clock చేసుకోవాలనుకోండి, మార్నింగ్ లేచి కడిగి నానబెట్టేసేయండి. నీళ్ళతోటి చక్కగా అది నాని ఉంటుంది. శనగపప్పు చక్కగా నానింది. దీంట్లో వేయడానికి ఒక 10-12 ఎండుమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ ఒలిచి రెడీగా పెట్టుకున్నాను. ఒక చెంచాడు జీలకర్ర. ముందుగా ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా తిప్పుకోవాలి. అవి కొంచెం నలిగిన తర్వాత పప్పు ఒక 2 గుప్పెళ్ళు పప్పు వేసి తిప్పాలి. నీళ్ళు ఎక్కువ పోసి జావలా చేయకూడదండి. మన గారెల పిండి ఏ విధంగా రుబ్బుకుంటాం అలా రుబ్బాలి. ప్లస్ పూర్తిగా మెత్తగా పేస్ట్లా రుబ్బేయకూడదు. దాన్ని కొంచెం బరకగా ఉండేలాగా వడలకు ఎలా రుబ్బుకుంటాం ఆ విధంగా రుబ్బి పిండిని రెడీ పెట్టుకోవాలి. పోపు సామాన్లు కూడా రెడీ పెట్టుకోవాలి. నానిన శనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు బరకగా ఇలా రుబ్బి పెట్టుకున్నాను. అంటే మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా రుబ్బేసి పెట్టుకున్నాను. దానికి కావాల్సిన పోపు సామాన్లు కూడా తీసుకున్నాను. చాలా సింపుల్ అండి పోపు సామాన్లు. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ. అవి ఉంటే చాలు మన పోపుకి. ముందుగా బాండ్లీలో కొంచెం ఆయిల్ వేశాను. మూకుడులో ఒక 1/2 స్పూను ఆవాలు వేశాను. ఆవాలు చిటపట్లు ఆడాక కొంచెం శనగపప్పు, ఎక్కువగా శనగపప్పు వేశాను. శనగపప్పు కొంచెం వేగుతుంటే మినప్పప్పు 2 చెంచాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పోపు కొంచెం వేగిన తర్వాత ఇంగు కూడా వేసాను. కరివేపాకు కూడా వేసేసాను. ఇవన్నీ వేగిన తర్వాత పోపుని ఒక కప్ పళ్ళలో తీసి పెట్టుకోవాలి పక్కన. పోపు ఎర్రగా వేగాక వేగిన పోపు అంతా పళ్ళల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ మూకుట్లో ఆయిల్ వేశాను. ఆయిల్ బాగా వేడెక్కాక ఊర్ల ముగ్గురు అంతా కూడా ఆయిల్ పట్టుకునేలా చేయాలి ఒకసారి, లేదంటే పిండి అంతా పట్టుకుపోతుంది దీనికి. ఇది చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆయిల్లోకి ఈ రుబ్బి పెట్టుకున్న శనగపిండి ముద్ద వేస్తున్నాను. శనగపప్పు ముద్ద మరీ జావలా రుబ్బుకోకూడదు. ఎంత గట్టిగా రుబ్బుకుంటే అంత తొందరగా అవుతుంది, ప్లస్ బాగా అవుతుంది కూడా. మొత్తం అంతా ఇందులో వేసేసాను. దీంట్లోకి ఇంకొక చిన్న మ్యాజిక్ ఇంగ్రీడియంట్ మునగాకు కూడా దీంట్లో వేస్తున్నాను. మునగాకు వేస్తే మునగాకు కాల్షియం రిచ్ కదా, సో ప్రోటీన్ ప్లస్ కాల్షియం మనకి ఒకరోజు ఫుడ్లో వస్తాయన్నమాట. ఇవాళ దీన్ని ఫస్ట్ 10 minutes మాత్రం కలుపుతూనే ఉండాలి. వదిలేస్తే భూమి కూడా కట్టకట్టినట్టు అయిపోయి మనకి వేస్ట్ అయిపోతుంది ఫుడ్. అందుకని ఫస్ట్ 10 minutes వేసి కలుపుతూ ఉంటే ఈ ముద్దగా ఉన్నదంతా కూడా పొడిలాడడం మొదలెడుతుంది అనమాట. ఎక్కువ జావలా మాత్రం ఆడేస్తే మీకు ఇది గట్టిగా అయిపోయి చేయడానికి రాదు. కనుక సాధ్యమైనంత వరకు నీళ్లు తక్కువ పోసే రుబ్బుకోవాలన్నమాట. దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి ఒక 10 minutes పాటు. చూడండి, 10 నిమిషాలు అయ్యేటప్పటికి ముద్దగా ఉండవలసిన శనగపప్పు చక్కగా కొంచెం పొడిలాడటం మొదలుపెట్టాలి. దీన్ని నెమ్మదిగా సిమ్లోనే కలుపుతూ ఇంకా తగ్గించి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇంకా అతుక్కోదు. పచ్చిగా ఉండి మరి ముద్దలా ఉన్నప్పుడు మాత్రం భూమిముక్కుడు కతుక్కుపోతుంది కనుక మరి పక్కనే ఉండి కలపాలి. ఇప్పుడు ఇంక ఇలా నెమ్మదిగా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి ఒక 2 నిమిషాలకు ఒకసారి. దీనికి మంచి కాంబినేషను చారండి. చక్కగా నిమ్మకాయ చారు కానీ, చింతపండు చారు కానీ పెట్టుకోండి. గుమ్మిడియాలు కానీ, అప్పడాలు కానీ రెడీ పెట్టుకోండి. దాంతోపాటు కొంచెం ఆవకాయ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకేమి చేసుకోకర్లే. పాటోడి, ఆవకాయ, చారు, వడియాలు అంతే.
సండే స్పెషల్. ఇది నా సిగ్నేచర్ డిష్. ఇది తిన్నవాళ్ళందరూ చాలా బాగుందంటారు. మీరు కూడా ట్రై చేయండి. 1-2 సార్లు చేస్తే దాంట్లో పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఎవరికి పెట్టినా చాలా బాగుంది మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారండి. సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ కష్టం ఉండదు, చక్కగా చేసుకోవచ్చు, కొత్తగా ఉంటుంది టేస్ట్. రోజు పప్పే వండుకు తినాలంటే బోర్ కొడుతుంది. పైగా శనగపప్పుతో మనం ఏం చేసుకోగలుగుతాం? ఒక శనగపప్పు పచ్చడి చేసుకోవచ్చు. శనగపప్పు కొబ్బరి కూర కూడా నేను చేసి చూపించాను ఇంకొకసారి. మీకు కావాలంటే ఆ లింక్ కూడా కింద పెడతాను, చూసుకోండి. ఇది పాటోళి. ఇది చాలా చాలా తక్కువ మందికి తెలిసి వంటకం, కానీ ఇది అందరూ నేర్చుకోండి. ఇంకా పూర్తిగా అయ్యాక కూడా ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇది 3 వంతులు రెడీ అయిపోయింది. చూడండి, చాలా ముడికి పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపు ఉంది కదా, ఈ పోపును కూడా ఇందులో వేసేద్దాం. ఎందుకంటే దీంట్లో కూడా చాలా ఆయిల్ ఉంటుంది. ఈ వాసన అంతా పోపుకి పట్టాలి. యాక్చువల్గా అయితే పోపు వేసి అందులోనే పొడి వేసుకోవచ్చు, కానీ మనం ఈ చేసేంతసేపు అది మాడిపోయి పోపు ఇంకా పాడైపోతుంది కనుక పోపు తీసేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు దీంతో ఇలా ఒక 10 నిమిషాలు మళ్ళీ నెమ్మదిగా ఆ ఆయిల్, ఆ పోపు వాసన అంతా, ఆ టేస్ట్ అంతా దాంట్లోకి వెళ్ళేలా మగ్గనివ్వాలి. చూడండి, ఎంతో సులువుగా ఈజీగా అంత ఫాస్ట్గా ½ అన్ అవర్ టైంలో రెడీ అయిపోతుందండి ఈ వంట. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా మగ్గనిద్దాం ఇలా కొంచెం సేపు సిమ్లో. రెడీ అయిపోయిందండి మొత్తం అంతా. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. చూసారా, ఇంకా చాలా వేడిగా పొగలు వస్తున్నాయి దాంట్లోంచి. దీన్ని చక్కగా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని వడియాల కాంబినేషన్ తోటి, చారు కాంబినేషన్ తోటి తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి. మీరందరూ కూడా చేసుకుని చూసి ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వంటని మీ 3 ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు చూసారు కదండి నేను చేసిన వంటకం. మీరు కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి 3కి షేర్ చేయండి. నేను పెట్టేవాడిని లైక్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. స్టే హెల్దీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.